ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోని అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులివ్వగా ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే గ్రీన్ అమోనియాను ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజవాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో 13,000 కోట్ల పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీనివల్ల గ్రీన్ అమోనియాను అవసరమైన ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉండనుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కిలోటన్స్ పర్ యానం కెపాసిటీతో గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాజ్, సింగపూర్కు చెందిన జీఐసి, యుఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎం గ్రీన్ ఏర్పాటు చేస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా సౌదీ అరేబియా, నార్వే వంటి దేశాలు మాత్రమే గ్రీన్ అమోనియా రంగంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ ప్లాంట్ దాదాపు 1.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో వాటి సరసన చేరడమే కాకుండా పాత ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా మార్చిన అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సృష్టించబోతోంది. దేశంలోని ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చర్చల దశలో ఉండగానే ఏపీ ఆచరణలో చూపిస్తూ దేశంలోనే తొలి గ్రీన్ అమోనియా ఎగుమతిదారుగా చరిత్రలో నిలుస్తోంది.